హరి ఓం. మనం నల్లూరు కుమ్మకోణం నుంచి పాపనాశనం 15 కిలోమీటర్లు, అక్కడి నుంచి పాపనాశనం నుంచి నల్లూరు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కళ్యాణ సుందరేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము. ఈ దేవాలయం కళ్యాణానికి సుప్రసిద్ధి. ఇలాగ వెళ్ళి కళ్యాణం స్వామి దర్శనం చేసే అవకాశం ఉంటుంది. ఈ గుడి యొక్క విశేషం ఏమిటంటే, పరమశివుడు 5 అవతారాలు: సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. ఈ 5 రూపాలలో ఉన్నటువంటి ఈశ్వరుడు 5 రంగులుగా మారేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ప్రతి 2 గంటలకు ఒకసారి ఈ స్వామి రంగు మార్చుకుంటున్నాడు. ఇప్పుడు 10:40 నుంచి 12:30 దాకా బంగారు రంగులో స్వామి కనపడతాడు. అక్కడి నుంచి ఆకుపచ్చ రంగు, సాయంత్రం ఏ రంగు ఉంటుందో ఎవరికి తెలియదు. ఎవరికి తెలియనటువంటి విశేషమైనటువంటి దేవాలయం ఇది. ఈ దేవాలయాన్ని గోపురాన్ని మనం చూస్తున్నాం. లోపల గుడియో తేనీరు. నల్లూరు సుందర కళ్యాణేశ్వర స్వామి దేవాలయం ఆల్వార్లో మనము చూసే ప్రయత్నం చేద్దాం. అందరూ దర్శనము మనకు నాయనార్లు అనమాట. వీళ్ళందరూ కలిసి నాయనార్లు, శివభక్తులు నాయనార్లను మనం చూసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అక్కడ గణపతిని చూసాము. గణపతిని ప్రార్థించి లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని చూస్తాం. కళ్యాణ సుందరేశ్వర స్వామి చాలా పంచరంగులతో ఉండేటువంటి అవకాశం ఉండేటువంటి దేవాలయం ఇది. శిల్పకళ కూడా అపూర్వకంగా ఉంటుంది. కళ్యాణ సుందరేశ్వర స్వామి దేవాలయాన్ని అశాంతం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అకామిడేషన్ కూడా ఉంది. ఇక్కడ భోజనాలు కూడా పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కుంభకోణం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి నల్లూరు కళ్యాణ సుందరేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ వివాహాలకు సుప్రసిద్ధం. నల్లూరు సుందర కళ్యాణేశ్వర స్వామి దేవాలయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. శుభం.